పార్టీపై సెటర్లు వేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము లాంటిదని, జనం ఆ పార్టీని మర్చిపోయారని ఎద్దేవా చేశారు ఆయన. బీఆర్ఎస్ కి తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని హాట్ కామెంట్ చేశారు మహేష్. భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని పార్లమెంటు ఎన్నికల్లో సున్నాకు పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఈసారి పక్కా 90 నుంచి 100 సీట్లు కొడతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచి మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలైతే శబాషి అనిపించుకొని 90 నుంచి 100 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నిస్వార్థంగా నిజాయితీగా పాలన అందిస్తూ ఉన్నాం. ప్రజల మన్ననం పొందుతాం. ప్రజలతో మళ్ళీ శబాషి కొట్టించుకుంటాం. ప్రజలు మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం? మేము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సభ ద్వారా మేము ఇంకా కొంత మా ఉనికి ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఆనాడు ప్రతిపక్ష నాయకుడికి 39 సీట్లు ఇచ్చి ఆదరించిన తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవారంటే, మీ పాలన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది, రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, రాష్ట్రం అప్పుల పాలవుతుంది, కాబట్టి ఇంకా మీ పాలన వద్దు, మీరు మూడవసారి వస్తే రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఆస్తులు కరిగిపోతాయనే ఉద్దేశంతో మాకు అధికారం ఇచ్చారు. ఇచ్చి కూడా నీకు అనుభవం ఉంది, మీరు ప్రతిపక్ష హోదా నిర్వహించారు, 39 సీట్లు ఇచ్చారు. ఏం చేశారు కేసీఆర్ గారు? మీరు చెప్పండి, ఏం చేశారు? ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించలేని పరిస్థితులు. దాని కారణంగా పార్లమెంట్లో 0 ఇచ్చారు. పార్లమెంట్లో 0 రావడానికి కారణం ఏంటి? వారు ఓటు బ్యాంకునంతా కూడా బీజేపీకి దాసోహం చేశారు. వారు లోపాయికారిగా కాంగ్రెస్ గెలవకూడదని దురుద్దేశంతో వారు ఓటునంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా అభ్యర్థి నిలిపారు. అదే వారికి శరాఘాతం. ఆ ప్రక్రియ వల్ల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది, నామరూపాలు లేకుండా పోయింది. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు. యావత్ తెలంగాణలో